కంటిన్యూ చెయ్యి. హాయ్ అండి, వెల్కమ్ చెప్పమా. వెల్కమ్ చెప్పాలనా? ఈ రోజు అద్దరిపోయే బిర్యానీ చేస్తున్నాను. ఈ రోజు నా ఛానల్లో నేను చాలా వెరైటీ అయిన వంట తలపకట్టి చికెన్. హాయ్ అండి అందరికి. చెప్పు, నువ్వు ఆయన చెప్పలేదు. పడి పడి నవ్వుతుంది. ఉప్పు లేదు దీంట్లో. మరి నువ్వు చూసి చెప్పొద్దు. ఉప్పే లేదండి, ఉప్పేస్తుంది మా అమ్మ. ఆడేముంది ఇప్పుడు ఏడుంటది. బిర్యానీ అద్దరిపోని ఉంటది ఇది. ఈ బిర్యానీ ఎవరికి ఫేవరెట్ తెలుసా? అబ్బో ఏం చేస్తున్నావు బంగారం? ఈ రోజు చూడండి, ఈ రోజు నా బంగారం మాక్టైల్ స్టడీ చేస్తుంది నా కోసం. చివరిదాకా చూడండి, ఏమేం చేసిందో అన్ని మీకే తెలిసిద్ది. అబ్బా సూపర్ రెడీ. చూసుకుందామండి బిర్యానీ ఎట్లుందో. అన్ని ఊర్లలో విపరీతంగా ఎండ కాస్తుంటే బెంగళూరులో మాత్రం విపరీతంగా వర్షం. బాబా వాటే క్లైమేట్ చూడండి ఎట్లుందో, మబ్బులు. హాయ్ మమ్మీ. హాయ్ బంగారం. హాయ్ అత్తయ్య. ఈ రోజు ఏం వంట చేస్తున్నారు? ఈ రోజు అద్దరిపోయే బిర్యానీ చేస్తున్నాను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈ రోజు నా ఛానల్లో డిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నా చూడండి. సరే, నువ్వైతే ఈ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపెట్టు, నేను తినేసి టేస్ట్ ఎట్టుందో చెప్తాను. ఓకేనా? డిండిగల్ చికెన్ బిర్యానీ చేయడానికి 1.5 kg చికెన్ తీసుకున్నానండి. మంచి కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు దీంట్లో 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలా. 200 గ్రాములు పెరుగండి. ఇప్పుడు మంచిగా దీన్ని కలిపి పెట్టుకుందాం. బాగా పట్టేటట్టుగా, ముక్కలకు పట్టేటట్టుగా మ్యారినేషన్ చేసి పెట్టుకుందాం. డిండిగల్ చికెన్ బిర్యానీ చేసుకోవడానికి మసాలాలు చూడండి, చూపిస్తాను. యాలక్కాయలు 15 యాలక్కాయలు, 2 స్టార్ పువ్వులు, ఒక 5-6 చెక్కలు, జాజిపత్రి 2 లవంగాలు, 15 దాకా లవంగాలు, బిర్యానీ ఆకు, ఇంకా తర్వాత 2 స్పూన్లు ధనియాలండి, 2 స్పూన్లు మిరియాలు, బండ పువ్వు, ఒక 50 గ్రాములు జీడిపప్పు, 1 స్పూను సోంపు, 1 స్పూను సాజీర, 150 గ్రాములు చిన్న ఉల్లిపాయలు, 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర, 50 గ్రాములు అల్లము, 50 గ్రాములు ఎల్లుల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద ఉల్లిగడ్డలు, 2 పెద్ద టమాటాలు. ఈ బిర్యానీకి ఈ మసాలాలు తప్పకుండా కావాలండి. ఇప్పుడు బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముట్టియమ్మ బావని ఫస్ట్ కళాయి పెట్టుకొని ఒక 50 గ్రాములు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు మనం పెద్ద ఉల్లిపాయలు వేసుకుందాం. చూపమ్మా. ఇప్పుడు మనం వెంటనే టమాటాలు కూడా వేసుకుందాం. 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు ఇట్లా ఎరగ తీసేసుకొని, పెద్ద కాయలు ఒక 6-7 కాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని, ఇప్పుడు అల్లం ముక్కలు, ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఒక గుప్పిడంతా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఇంకొక పిరికిడంతా పుదీనా వేసుకుందాం. వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండర్ చేసుకుందాం. మంచిగా మిక్సీ పట్టుకున్నామండి. ఈ రకంగా ఉండాలండి, స్మూత్గా. మరి అంత స్మూత్గా వద్దు, కొద్దిగా కచ్చపచ్చగానే ఉంది మళ్ళీ, ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం మిక్సీ పట్టుకుంటాం. ఏగుతున్న ఉల్లిగడ్డలు టమాటాలలో వేసుకుందాం. ఇప్పుడు ఏగిన ఈ మసాలాని చల్లారినాక మిక్సీలో వేసుకుందామండి. ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము బిర్యానీకి పెద్ద గిన్నె పెట్టుకుందాం. అసలు గిన్నె వచ్చిందండి. చాలా రోజులు అయింది తీక. ఎప్పుడు వాటేళ్ళ మమ్మీ పెద్ద గిన్నెలో కూడా చెయ్యి, కొత్త గిన్నెల్లో అంటే నేను నీటిలో చేస్తున్నాను. ఇప్పుడు కాగిందా? గిన్నె కాగిందండి. ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాం. 200 గ్రాములు ఆయిల్ మంచిగా కాగనిద్దాం. ఆయిల్ బాగా కాగిందండి. ఇప్పుడు మనము చిన్న ఉల్లిగడ్డలు, సాంబార్ ఉల్లిగడ్డలు వేసుకుంటున్నామండి. 150 గ్రాములు మంచిగా చక్కగా ఉలిచిపెట్టుకున్న సాంబార్ ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఓ ఏమి కాగిందిగా, మస్తు కాగింది. భలే ఉంటాయి సన్న ఉల్లిగడ్డలు. ఈ చిన్న ఉల్లిగడ్డలు అంటారు, సాంబార్ ఉల్లిగడ్డలు అంటారు. అంతే, వెంటనే ఏగబండేది అంతకన్నా. అవి ఉడికితే చాలు. చికెన్ వేసేద్దాం. కుదరదు అనుకుంటాం. మంచిగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ అండి వేసుకుందాం. ఇప్పుడే వెంటనే మనము 2 స్పూన్లు పసుపు, 2 స్పూన్లు కారం అండి. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి 2 స్పూన్లు సరిపోతుంది. కలిపెట్టమ్మా, బాగా కలిపెట్టు. మంచిగా కలుపుకొని మూత వేసుకుందాం. వేసినలే, ఎక్కడ వేసినావు? ఉప్పు వేసి కదా మ్యారినేషన్ చేసి. మూత వేసుకుందాం. మగ్గుతుంటుందండి. 5 నిమిషాలు మగ్గనిద్దామండి. డిండిగల్ తలుపుకట్టి బిర్యానీకి చిట్టుముత్యాల రైస్ తీసుకోవాలండి. 1 kg చిట్టుముత్యాల రైస్ తీసుకొని కొలుచుకొని నానబెట్టుకుందామండి. ఇక చిట్టుముత్యాలు అంటే ఏం లేదండి, మీకు దగ్గర చూపిస్తా చూడండి. ఇక ఇట్లా సన్నగా సామోసారు బియ్యం లాగానే కానీ
ఇంకా కొంచెం సన్నగా ఉంటాయి. సరే 3.5 గ్లాస్ అయిందండి. మనం కడిగి పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక గ్లాస్కి వచ్చి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలా. 3.5 గ్లాసుల రైస్ కి 7 గ్లాసులు వాటర్ పోసుకుందామండి. ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. చికెన్ ఎట్టుందో అప్పుడప్పుడు ఇట్లా కలుపుకోవాలండి. మనము అడుగంటకుండా బాగుంటుంది. 2 నిమిషాలు అయింది. మళ్ళీ ఇప్పుడు మూత వేసుకుందాం. మంచిగా మసాలాలు టమాటా పచ్చిమిరకాయలు పట్టుకున్నాం, వేసుకున్నాం కదండి. మంచిగా మిక్సీకి వేసుకుందాం. బాగా మంచిగా పేస్ట్ అయిందండి. ఇప్పుడు ఉడుకుతున్న చికెన్లో వేసుకుందాం. భలే కాలుతుంది. గ్రేవీ అదే గ్రేవీ. ఇంకా మసాలా వస్తుంది. మసాలా బాగా చూడు ఎంత బాగుందో. బంగారం చాలా బాగుంది. సూపర్ ఉందిగా. బిర్యానీ అద్దరిపోను ఉంటది ఇది. ఈ బిర్యానీ ఎవరికి ఫేవరెట్ తెలుసా? తెలియదు బావా. లాస్ట్ లో చెప్తా. సర్ప్రైజ్. ఇప్పుడు మనము ఈ రా మసాలాలన్నీ మసాలా పట్టుకుందాం, మిక్సీ పట్టుకుందాం. చెప్పాను ఇందాక చూపించినా కదండి. మొత్తం కలిపేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకుందాం. మెత్తగా పౌడర్ అయిందండి మసాలాలు. గుమ్మలాడిపోతుంది మసాలాలు. ఎంత బాగుందో. ఇప్పుడు వేసుకుందాం. చూడండి పౌడర్ మొత్తం పడుతుంది. మనం అన్నీ కరెక్ట్ కొత్తలతో వేసుకున్నాం. ఒక 2 నిమిషాలు ఇటు ఉడకనిద్దాం. మసాలు 2 నిమిషాలు అయిందండి. మన మసాలాలు వేసి స్టక్ అయిపోద్ది. ఆవిరి కదా పట్టేస్తుంది. అవును బాగా ఉడికింది. ఇంత కూడా అడుగంటలేదు. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు మనం వెంటనే వాటర్ పోసుకుందాం. నువ్వు వద్దమ్మా, నేను పోస్తా. చెట్టు పనులు చిన్నపిల్లలు చెప్పకూడదు. ఎందుకంటే మనము వాటర్ కాగినాయి కదండి, అందుకే ఉడుకుతూనే ఉంది. వాటర్ వేసి ఉడుకుతూనే ఉంది. మనం వెంటనే బియ్యం వేసుకోవటమే. కడిగి పెట్టుకున్నాం, కడిగి నానబెట్టుకున్నాం. 1/2 అవర్ అయింది. దూరంగా దూరమ్మా. చిట్టు ముత్యాలకు 1 గ్లాస్ ఎక్కువే పడతాయండి నీళ్ళు. అందుకే దీనిలో బియ్యంలో కూడా 1/2 గ్లాస్ దాకా ఉంటాయి. కొద్దిగా గట్టి బియ్యం కొద్దిగా ఉడుకుతాయి అనమాట. ఇంకంతే అయిపోయింది. మూతేసేయమ్మా. ఇట్లా మంచిగా కలుపుకోవటం. ఉండు 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఉప్పు తగ్గుద్ది. మనం మ్యారినేషన్ తప్ప ఉప్పు వేయలేదు ఎక్కడ. 1 స్పూన్ ఉప్పు, సాల్ట్, 1 నిమ్మకాయ పిండుకుందామండి. మంచిగా ఒక్కసారి ఇట్లా కలుపుకొని వెంటనే మూత వేసేసుకుందాం. అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. 2-3 నిమిషాలకు 3 నిమిషాలకు ఒకసారి కలిపెట్టుకుంటూ ఉండాలి. ఈ రోజు నా కోసం మా మావయ్య నేరేడు పండ్లు తీసుకొచ్చాడు. చూడండి గుత్తి గుత్తిగా ఉన్నాయో. వీటితో మనం మాక్టైల్స్ చేద్దాం. చూసుకుందామండి బిర్యానీ ఎట్లుందో. అద్దరిపోను కదా మమ్మీ. అద్దరిపోను అవుతుంది. బాగుంది. 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకున్న తర్వాత మంచిగా అరిటాకులు బట్టి అరిటాకులు పెట్టి దమ్ పెట్టుకుందామండి. మంచిగా దమ్ పెట్టేద్దాం. బాగుంటుంది. 5 నిమిషాలు మగ్గనిద్దామండి. సూపర్ ఉంటుంది. హాయ్ అండి, మా అత్తయ్య బిర్యానీ వండుతున్నారు. ఇప్పుడు మనందరం తాగడానికి 4-5 రకాల మాక్టైల్స్ తయారు చేసి చూపిస్తారండి. ఈ మాక్టైల్స్ తయారు చేయడానికి ఏమేమి వస్తువులు తీసుకున్నానో చూపిస్తారండి. వాటర్ మిలన్, లెమన్ పీసెస్, బ్లాక్ పెప్పర్, నేరేడుకాయలు, జీరా పౌడర్, లెమన్ పీసెస్, ఐస్ క్యూబ్స్, థమ్స్ అప్, కిన్లీ సోడా, స్ప్రైట్, పుదీనా, షుగర్ సిరప్. ఇప్పుడు మనం ఫస్ట్ మాక్టైల్ రెడీ చేసుకుందాం. 1 గ్లాస్ తీసుకొని లెమన్ పీసెస్ యాడ్ చేసుకొని మంచిగా క్రష్ చేసుకుందాం అండి. పుదీనా, బ్లాక్ పెప్పర్, జీరా పౌడర్, షుగర్ సిరప్, కొంచెం సాల్ట్, కొంచెం స్ప్రైట్, ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం స్ప్రైట్ పోసుకుందాం. స్ప్రైట్ మాక్టైల్ రెడీ అండి. చూడండి 5 రకాల మాక్టైల్స్ రెడీ చేశాను. ఏంటంటే చూపిస్తారండి. ఫస్ట్ నేరేడు మాక్టైల్, లెమన్ మాక్టైల్, వాటర్ మిలన్ మాక్టైల్, స్ప్రైట్ మాక్టైల్, థమ్స్ అప్ మాక్టైల్. మొత్తం 5 చేశాను. ఇప్పుడు మా మావయ్యకి మా అత్తయ్యకి ఇస్తాను. మీ ఆయనకి ఇవా? ఇస్తా, మా ఆయనకు కూడా. సరే మరి మమ్మీ బిర్యానీ ఎంతవరకు చేసిందో వెళ్ళి చూద్దామా? పావు దమ్ పట్టిందండి బిర్యానీ. ఇప్పుడు మనం తీసి చూసుకుందాం ఎట్లుందో. ఆకు చూడండి ఏ రకంగా అయిపోయింది. ఉడికిపోయింది ఆకు కూడా. జాగ్రత్త మమ్మీ, బాగా కాలుతుంది. అది చేస్తాను. అబ్బో బాగుంది. మగ్గింది, బాగా దమ్ పట్టింది. సూపర్ మమ్మీ, బాగుంది. అద్దరిపోనుంది. ఇట్లే ఉంటది చిట్టి ముత్యాల రైస్. ఇట్లే ఉంటది. లెగ్ పీస్ జ్యూసీగా ఉంటుంది. చూసిన చిట్టి ముత్యాల రైస్ చాలా ఫేమస్ ఇది. హైదరాబాద్ బిర్యానీ లాగా జల్ రాలకూడదు. ఇట్లే మంచిగా ఫ్లేవర్ఫుల్ గా మసాలాలో అంతా పీల్చుకొని ఉండాలన్నమాట రైస్. అందుకని ఈ రైస్ అంత ఫేమస్. జ్యూసీగా ముద్దగా అమ్మగా అట్లా ఉంటది. ఇది హైదరాబాద్ బిర్యానీ అనుకో ఇట్లా పట్టుకోదు ఈ ఫ్లేవర్స్ ని. అది జల్ రాలుతుంటది. బిర్యానీ రెడీనా మమ్మీ? దిండిగల తలకట్టు బిర్యానీలో బాయిలకు తప్పకుండా ఉండాలా. ఓకే, అందుకే ఉడకబెట్టి చక్కగా బాయిలకు చేసి పెట్టుకున్నా. సూపర్ మమ్మీ. సరే మమ్మీ వడ్డిచ్చేసి. హాయ్ డాడీ. రండి బిర్యానీ తిందాం. రండి తిందాం అందరం తిందాం రండి.
చూడడానికి చాలా టెంప్టింగ్ ఉంది మమ్మీ బిర్యానీ. అవును. అబ్బా గుమగుమలాడుతుంది మమ్మీ. అట్నే ఎంత మంచి స్మెల్ వస్తుంది కదా బంగారం. తింటా ఉండు బావా. డాడీ నీకేం మాక్టైల్ కావాలి డాడీ, సెలెక్ట్ చేసుకో. బిర్యానీ చూస్తుంటే నోరూరుతుంది. ఎట్లాంటి వాళ్ళకి కూడా నచ్చకపోదు, అంత బాగుంది బిర్యానీ. చాలా మంది చేస్తుంటారు కానీ ఇంత బాగా ఎవరు చేయలేరు మమ్మీ. చాలా మంచిగా చేసినావు. బాగా తెలుసు. అవును. ఇదే బిర్యానీ, రెడీ. సూపర్ బిర్యానీ. మంచి బిర్యానీ హోటల్ పెట్టచ్చు కదా మమ్మీ నువ్వు. ఎంత ఫేమస్ అయితే తెలుసా, అసలు రాష్ట్రానికి ఫేమస్ అయిపోతుంది నువ్వు. బాలా స్టైల్ బిర్యానీ. రండి భోంచేద్దాం. రండి, ఇంకా చాలా బిర్యానీ ఉంది ఇక్కడ. ఇంతే కాకుండా ఇంకా సెరవలో ఇంకా సగం బిర్యానీ అట్నే ఉంది. చాలా ఎక్కువ క్వాంటిటీ వండింది మా మమ్మీ, ఎవరైనా వస్తారని, కానీ ఎవరు రాలేదు. నువ్వు డాడీ తింటూనే ఉన్నాడు. డాడీ టేస్ట్ చూసి చెప్పు డాడీ ఎట్లుందో. బిర్యానీ తలుపుకట్ట దండు బిర్యానీ, తలుపుకట్ట దండు బిర్యానీ. అబ్బా సూపర్ డాడీ, ఎంత ఒక్క సెకండ్ ఎంత బాగా చెప్పింది చూడు మమ్మీ. నువ్వు అవును, చాలా బాగా చెప్పిండు. చూడడానికి అట్లా ఉంటాడు కానీ. ఓ థ్యాంక్ యూ బావా. తిను బంగారం, తినేసి టేస్ట్ ఎట్టుంది చెప్పరా. పాపం ఇంతసేపు కష్టపడ్డావు. ఇబ్బా మెత్తంగా పెట్టుకుంటే వెళ్ళిపోతుంది. అసలు మా నాకే తెలియలేదు. జారిపోతుందా. డాడీకి తక్కువ పెట్టిన మమ్మీ. ఇంకా పెడతాను. నా బంగారానికి ఎంత తక్కువ పెట్టినావు. అసలు ఎవరికి ఈ బిర్యానీ చాలా ఫేమస్, ఎవరికి ఫేవరెట్ అని చెప్పడం మర్చిపోయినా మీకు. ఎవరి పేరు చెప్పు, అప్పుడు చెప్తాను. నన్ అదర్ దాన్ జూనియర్ ఎన్టీఆర్. అవునా. దిండుకల్ తలపాకట్టి బిర్యానీ, అది ఎలా చికెన్ పీస్ ఎంత బాగా ఉడికిందో. సూపరా. ఇబ్బా చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంటది, చాలా బాగుంటది. నిజంగానే బిర్యానీనే బాగుంటది అని ఒక ఎత్తు అయితే, నువ్వు చేయడం ఇంకొక ఎత్తు మమ్మీ. అంత బాగా చేసినావు. అసలు వీడియో ఫస్ట్ నుండి ఎండింగ్ దాకా చూడండి, ఎంత మంచిగా, ఎంత నీట్ గా, ఎంత పద్ధతిగా చేసిందో చికెన్ బిర్యానీ. మోస్ట్లీ ఒరిజినల్ వాళ్ళ రేంజ్ లో చేసింది. వాళ్ళు కూడా అంతమంది చేస్తారో లేదో. అవును. బాయిల్డ్ ఎగ్స్ బిర్యానీ ఫేమస్ మమ్మీ. ఇక్కడ బెంగళూరులో, తమిళనాడులో కాదు, ఇక్కడ బెంగళూరులో కూడా చాలా ఫేమస్ ఈ బిర్యానీ. జ్యూసెస్ తీసుకోండి. డాడీ థమ్స్ అప్ తీసుకున్నారు. బంగారం చాలా బాగా చేసినవరా. మాక్టైల్స్ అద్దరిపోను ఉన్నాయి. ఎవరికి ఏది కావాలా? నాకా? అదే అక్కడ ఉన్నాయి, తీసుకోండి. మీరు సెలెక్ట్ చేయండి, పెడతా. వాటర్ మిలనా? వాటర్ మినాన్. నిత్య మీనన్ లాగా. నిత్య మీనన్ లాగా. అబ్బో ఎంత మాత్రం నిత్య మీనన్ ఇష్టం అయితే. నాకు నిత్య మీనన్ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం, ఎందుకంటే కొట్టుకుంటుంది డ్యామ్ కూడా. సూపర్ మొహం కళ ఎంత బాగుంటుందో. నాకు ఇష్టం, మై ఫేవరెట్. నీకేది కావాలి మమ్మీ? నాకు ఇదిగో. నీకిదా బంగారం? ఓకే. సో ఇప్పుడు నేను కూడా తినేసి టేస్ట్ ఎట్టుందో చెప్తాను. నచ్చిందా మమ్మీ? బాగుంది. తనకే చెప్పాలి థ్యాంక్స్ అని. థ్యాంక్ యూ బాబాని, చాలా బాగుంది. ఏమా పీసులు అన్ని నిండిపోయినాయి కదా మమ్మీ. చూడండి చికెన్ అంత మంచిగా సాఫ్ట్ గా, జ్యూసీగా, ఫ్లేవర్ఫుల్ గా, ఎట్లా స్టిక్కీగా ఎట్లా చూడండి. ఇట్లా తీసుకొని, వావ్ మమ్మీ సూపర్, అద్దరిపోనుంది. మేము తినే పనిలో ఉన్నాను, అందరం బిజీనే. చికెన్ చూడండి సాఫ్ట్గా ఎట్లా ఉడికిందో. సూపర్ సూపర్. సూపర్ ఉంది మమ్మీ బిర్యానీ. అన్ని సూపర్ గానే ఉన్నాయి. అవును డాడీ, మస్తుగా ఉన్నాయి అన్ని. బాగుంది. ఈ బిర్యానీ మెచ్చుకోవాలో లేదా చేసి నిన్ను మెచ్చుకోవాలో కాసేపు అర్థం కావట్లేదు. డిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ బెంగళూరులో చాలా చోట దొరుకుతుంది. మేము ఎన్నో సంవత్సరాలు తింటూనే ఉన్నాం. కానీ వాళ్ళకంటే బాగా చేసినావు నువ్వు. అవునా? థాంక్యూ నవీన్. ఆ చిట్టి ముత్యాల రైస్ సాఫ్ట్ గుడికి మెత్తగా మంచిగా ఫ్లేవర్ అంతా గుంజుకొని ఎంత బాగుందని చికెన్ లో కలుపుకొని తింటుంటే అద్దిరిపోనుంది మమ్మీ. సూపర్ సూపర్ సూపర్. చూసేటోళ్ళు మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంది బిర్యానీ.
థ్యాంక్ యూ బాబా. సరేనండి, ఉండిపోయింది నాకు. మరింత పెట్టినా కదా, చిన్నగా తినేసాయి. సరేనండి, మేము ఉంటాం మరి. ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మా మిన్ను కూడా చెప్పు. ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అండి, మళ్ళీ కలుద్దాం వచ్చే సరేనండి, వీడియోలో. మళ్ళీ కలుద్దాం. ఇట్లాంటి మంచి వీడియోలు చేస్తా ఉంటా, చూడండి, చూస్తూ ఉండండి. లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. అవునండి. ఓకే అండి, టాటా, బాయ్ బాయ్ అందరికి. గుడ్ నైట్. హ్యావ్ ఎ లవ్లీ స్వీట్ డ్రీమ్స్.